సార్ నమస్తే సార్. ఇక్కడ కెమెరా ఒకసారి దాంట్లోకి ఎందుకు పెట్టాము. ఓకే రెండు తీసేద్దాం. ఓకే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఒక చైతన్యవంతమైన జీవితం జీవించాలి అంటే కనుక ఆ మనిషికి చదువు అనేది చాలా అవసరమని ఎప్పుడో 200 ఏళ్ల క్రితటే ఆయన మనకి చెప్పారు. చెప్పడమే కాదు, ఆచరించి చూపించారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సావిత్రిబాయి పూలే అని వారి సతీమణి ప్రపంచంలోనే మొట్టమొదటి స్త్రీ అధ్యాపకురాలు. ఆమెను తయారు చేసింది కూడా ఆయనే. ఆయన ఊరికే మాటలు చెప్పడం కాదు, స్త్రీ సమానత్వం అనేది ఆచరణలో చూపించారు. మీరు చదువుకునే ఉంటారు, అయినప్పుడు ఒకసారి గుర్తు చేస్తాము. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత అందరికీ చదువు చెప్పాలనే ఉద్దేశంతో ఆమెని చదువు చెప్పడానికి పంపించాడు. ఆ రోజుల్లో చదువు ఆడవాళ్ళకి నిషిద్ధం. అయినప్పటికీ కూడా ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి అని చెప్పేసి ఆమె గురువుగా పంపించారు. అయితే వెళ్తున్నప్పుడు ఆమెని దారిలో కోడిగుడ్లతోనూ రాళ్లతోనూ పెంటతోనూ పేడతోనూ కొట్టాడు. అయినప్పటికీ కూడా ఆమె వెరవలేదు, ఆయన వెరవలేదు. ఇంకొక రెండోసారి పట్టుకెళ్ళి అక్కడ మళ్ళీ చదువు చెప్పేసి మళ్ళీ వేరేసారి మార్చుకొని వచ్చారు. అంతటి త్యాగం చేశారు. కేవలము చదువు మనిషిని సమాజంలో నిలబెట్టగలిగేది చదువు మాత్రమే అని చెప్పి మొత్తం యావత్ ప్రపంచానికి తెలియజేసిన మహాత్ముడు. అందుకనే ఆయనకి మహాత్మా జ్యోతిబా ఫూలే. ఆయన కూడా చాలా కష్టాలు పడి చదువుకున్నారు. మేము అంతలా ఊరికే గవర్నమెంట్ కాలేజ్ ఫ్రీ ఇదిగా చదవలేదు. ఆ రోజుల్లో చదువు అనేది ఫీజులు కట్టి చదువుకోవాల్సింది. ఎవరో ఒకరు విద్యాదాతలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆశ్రయించి చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నాం చదువుకునేవారు. అలాగే ఈయన యొక్క భావాలని, ఈయన యొక్క ధైర్యాన్ని గుర్తించిన ఆనాటి పాలకులు, మహారాష్ట్రలో ఉన్న ఆనాటి పాలకులు ఈయన్ని ఏ విధంగా అయినా సరే మంచి స్థాయికి తీసుకురావాలని వారు కూడా సహకరించడం వల్ల ఆయన చక్కగా చదువుకొని ఆయనతో పాటు వారి సతీమణి చదివించి తద్వారా స్త్రీ విద్యను ప్రోత్సహించినటువంటి గొప్ప మహాత్ముడు. కాబట్టి ముఖ్యంగా స్త్రీలు ఈయన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అవునా? అంటే పురుషులు గుర్తుపెట్టుకోవద్దని కాదు, పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. మీకు విషయాలు తెలుసో తెలియదు, అంబేద్కర్ గారు కూడా స్త్రీకి కావాల్సిన హక్కుల గురించి భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ రోజు ఆయన అన్నీ చేయబట్టి ఈరోజు మనం ఈ రిజర్వేషన్ ఫలాలు కానీ సమానత్వం కానీ అన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. లేకపోతే కనుక స్త్రీకి స్వాతంత్రం లేదు. నా స్త్రీ స్వాతంత్రం అనర్హత అని చెప్పేసి ఒక పెద్ద వ్యక్తి చెప్పాడు. బట్ అది కరెక్ట్ కాదు. ప్రతి దానిలోనూ స్త్రీ లేనిదే ఏది జరగదు. ఒక యాగం జరుగుతుందా, ఒక పూజ జరుగుతుందా, స్త్రీ లేనిదే జరగదు కదా. శ్రీరాముడు అంతటి వాడే సీత లేకపోతే బంగారు సీతని పక్కన పెట్టుకొని యాగం చేయాల్సి వచ్చింది. సో స్త్రీ అన్నిటిలోనూ అవసరం, సమానం కూడా. సో అది గుర్తించి ప్రపంచానికి తెలియజేసిన మహాత్ముడు మహాత్మా జ్యోతిబా. ఆఫీసర్స్ కానీ